అది దేశభక్తికి నిదర్శనంగా, అదేవిధంగా దేశంలో మన భాగస్వామ్యం ఎంత ఉందో మరొకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుని యువతరాలని రాబోయే తరాలని చురుగ్గా పనిచేసే విధంగా మనం వారికి సందేశం ఇవ్వడం కోసం ఇటువంటి జయంతులు జరుపుకుంటూ ఉంటాం. దీంట్లో భాగంగా ఈరోజు 129వ జయంతి సుబ్రహ్మణ్యం గారి ఈ యొక్క సభకి ఘంటసాల పొరపాటు నిర్వహిస్తూ ఉంది. దీనికి అధ్యక్షులుగా ఆలపాటి నాగేశ్వరం గారు, మనోహర నాగేశ్వరం గారు వారిని సభాధ్యక్షుడిగా వ్యవహరించాల్సిందిగా మీ అందరికీ అందరూ కోరుతున్నాను. ఈనాటి సభకి ముఖ్య అతిథులుగా శాసనమండలి మాజీ సభ్యులు వారిని ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారిని వేదికలకు చదువుకుంటున్నాను. అదేవిధంగా సీనియర్ సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన పెద్దలు చౌదరి గారిని వేదికలో చదువుకుంటాం. బాబు చౌదరి గారిని వేదికలో చదువుకుంటాము. అదేవిధంగా ఈ ఘంటసాల స్వరపేయడానికి కార్యదర్శి వ్యవహరిస్తున్న పెద్దలు జెండా సుబాలి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేడుకుంట భద్రత గారిని వేదికను అలంకరించడానికి కోరుతున్నాం. మీ అందరికీ అందాలతో మేడం గారిని భద్రత గారిని వేదిక పైకి సాధారణంగా స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ మేడం. సభా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఘంటసాల స్వరపేట అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు. ఈ యొక్క ఏలూరు నగరమే కాకుండా పరిసర ప్రాంతాల్లో అనేక సంఘాలకి పోషణకర్తగా ఉంటూ అదేవిధంగా సమాజ సేవలో ముందున్న పెద్దలు ఏలాపురి బాలచూల అధ్యక్షులు మానవత నాగేశ్వరం గారిని సభకు అధ్యక్షులు కోరుతున్నాం. వందే మాతరం గీతంతో ప్రారంభించుకున్నాం. దయచేసి లేచి అందరూ నిలబడుకుంటా ఉన్నాం.